సినిమా పైరసీ పైన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దాదాపు 5 నెలల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి గతంలో కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ కేసులో ఐబొమ్మకు సంబంధించిన కీలక నిందితుడు ఇమ్మిడి రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా దగ్గరుండి ఫాలో చేస్తూ పోలీసులకు సవాల్ విసిరిన తర్వాత చాలా సీరియస్‌గా తీసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, అసలు రవిని ఎలా పట్టుకున్నారు? అతను ఎక్కడి నుండి ఇదంతా కూడా ఆపరేటింగ్ చేశారు? మనకి బేసికల్‌గా యాంటీ పైరసీ సెల్ వాళ్ళు ఆగస్ట్ 30th రోజు కంప్లెయింట్ ఇచ్చారండి. మనం ఈ పైరసీ కేసు డిటెక్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 29th ఆగస్టు 30th రోజు వచ్చి ఈ పైరసీ సైట్సే కాకుండా ఐబొమ్మ అని, బప్పం టీవీ అని ఇట్లా డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో కూడా పైరేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోమని అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్ చేయమని చెప్పేసి వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. దాని మీద మనం కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దానిలో ఆ వెబ్‌సైట్స్‌కి సంబంధించి మొత్తము మనం అనలైజ్ చేస్తే మోర్ దాన్ 65 వెబ్‌సైట్స్ ఉన్నాయన్నమాట. ఒక వెబ్‌సైట్ డౌన్ అయితే ఇంకో వెబ్‌సైట్ అప్ చేయడం, ఇట్లా మిర్రర్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం, ఇట్లా డిఫరెంట్ వెబ్‌సైట్స్ ద్వారా తెలుగు గానీ, సౌత్ ఇండియన్ మూవీస్‌లో ఉన్న కంటెంట్ అంతా గూడా కొత్తగా రిలీజ్ అయిన మూవీని టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా, తర్వాత ఓటీటీ కంటెంట్‌ని కూడా థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ద్వారా ఇతను తీసుకొని దాన్ని ఇమ్మీడియేట్‌గా అప్‌లోడ్ చేయడము. చాలా పాపులర్ అనమాట ఈ వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో. ఈ కంటెంట్‌కున్న క్వాలిటీని బట్టి అందరిలోకి రీచ్ అయిపోయింది ఇది. సో, ప్రజలందరూ గూడా ఈ ఇవి చూడడానికి బాగా అలవాటు పడిపోయారు. దీనివల్ల ఇండస్ట్రీకి చాలా లాస్ అవుతుందని వాళ్ళు ఇచ్చిన దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేశామండి. చేసినప్పుడు ఆ వెబ్‌సైట్స్ మొత్తం అంతా టెక్నికల్‌గా అనలైజ్ చేసి మా టీమ్ అంతా కూడా డే అండ్ నైట్ ఎవరైతే రిజిస్ట్రీ ఉన్నారో, తర్వాత నోడల్ ఎవరున్నారో, ఆ వెబ్‌సైట్ హోస్టింగ్ ఏజెన్సీ ఎవరున్నారో, తర్వాత పేమెంట్ ఎవరి ద్వారా జరిగిందో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. బేసికల్‌గా ఆ వెబ్‌సైట్‌లో ట్రాఫిక్ ఎలా జనరేట్ అవుతుంది, ఎన్ని హిట్స్ వస్తున్నాయి, దానిలో ఆ వెబ్‌సైట్ యాడ్స్ ఎక్కడి నుంచి పోస్ట్ అవుతున్నాయి, ఆ యాడ్స్ పోస్ట్ చేసే ఏజెన్సీ ఏదన్నా ఉందా, ఇలా డిఫరెంట్ యాంగిల్స్‌లో మేము ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరిగింది. ఇవన్నీ చేసి అంతా కూడా కన్సాలిడేట్ చేసినప్పుడు మనకి ఈఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ అనేది రెస్పాన్సిబుల్ అనేది మనము అనలైజ్ చేయడం జరిగింది. దీని వెనక ఎవరున్నారని చూస్తే మనకి ఇమండి రవి అనే అతను వెలుగులోకొచ్చాడు. సో, ఇతని యొక్క బ్యాంక్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్, పాన్ కార్డ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్‌లో వెరిఫై చేశాము. చేసినప్పుడు ఫేక్ ఐడీస్ తోటి అంటే ఇతని పిక్చరు వేరే అతని పేరుతోటి కొన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లు, పాన్ కార్డ్స్ తీసుకోవడము, అకౌంట్స్ ఓపెన్ చేయడము, అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చూస్తే క్రోర్స్‌లో ఉందన్నమాట. సో, పర్ మంత్ కూడా 10-15 లాక్స్ అమౌంట్ ఇతని అకౌంట్స్‌లో క్రెడిట్ కావడము. ఇతని ట్రావెల్ హిస్టరీ చూస్తే 2 మంత్స్‌కి యూరోప్‌లో డిఫరెంట్ కంట్రీస్‌కి తిరగడము. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇతనే మెయిన్ అక్యూజ్డ్ ఉంటాడు అనేది మేము కన్క్లూజన్‌కి రావడం జరిగింది. ఎందుకంటే ఇతని కన్నా ముందు మేము ఇంకా ఇద్దరిని తీసుకొచ్చాం. యాక్చువల్‌గా వెబ్‌సైట్ క్రియేట్ చేసినటువంటి డీటెయిల్స్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొచ్చి వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకింత కీ రోలు మాకు కనపడలేదు. సో, మెయిన్ అక్యూజ్డ్ ఎవరు అనే దాని మీద చేసినప్పుడు ఇతను మనకి దొరికాడు ఫైనల్‌గా. ఫారెన్‌లో ఉన్నాడు ఇతను, ఇక్కడ లేడు అనే దాని మీద మనము ఎల్ఓసీ పెట్టాలి అని అనుకుంటున్న సమయంలోనే అదే రోజు ఇక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది ఫ్రాన్స్ నుంచి. సో, అతన్ని అప్రహెండ్ చేసి తీసుకొచ్చి మనం రిమాండ్ చేయడం జరిగింది. మేడం, ఇప్పుడు ఐబొమ్మలో కింగ్ పిన్ అరెస్ట్ చేశారు. అసలు పైరసీ ఆగుతుందా? ఇంకా ముప్పు పొంచి ఉందా మేడం దీనికి సంబంధించి? పైరసీ ముప్పు ప్రజలు చూస్తున్నన్ని రోజులు ఇల్లీగల్ మనీ సంపాదించాలనే ఉద్దేశాలు జనాలకున్నన్ని రోజులు కంటిన్యూ అవుతుందండి. ఆ పైరసీని స్టాప్ చేయలేం. దొంగతనాలు ఎలాగా రెగ్యులర్‌గా జరుగుతాయో ఇది కూడా డిజిటల్ థెఫ్టే. పైరసీ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా ఒక వన్ వే ఆఫ్ థెఫ్టే కదా! కంటెంట్ వాళ్ళది కాదు. వాళ్ళు దాన్ని ఎన్‌కాష్ చేసుకుంటున్నారు. సో, ఇల్లీగల్ మీన్స్‌లో దాన్ని సోర్స్ చేసుకొని దాన్ని అప్‌లోడ్ చేస్తున్నారు. సో, ప్రజల్లో మార్పు రానంత వరకు ఇట్లా ఫ్రాడ్యులెంట్ మనీ సంపాదించాలనే దురాశ చావనంత వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అదే టైంలో ప్యారలల్‌గా పోలీసు అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసి ఎప్పటికప్పుడు దీన్ని కట్టేలు చేయడానికి మా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అంటే మేడం, సినిమా ఇండస్ట్రీకి మీరిచ్చిన సూచనలేంటి? పైరసీ కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పోలీస్ పరంగా ఎలాంటి సూచనలు వాళ్ళకి చేశారు? మనము ఇంతకుముందు ఆగస్టులో పెట్టిన ప్రెస్ మీట్‌లో గూడా చాలా సూచనలు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో క్యూబ్ అండ్ యూఎఫ్ఓ అండ్ ఆల్ అదర్ గ్రూప్స్‌కి కూడా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళ సిస్టమ్స్‌ని ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవాలి, ఓఎస్‌ని ఎలాగా లేటెస్ట్‌ది వాడాలి, ఫైర్ వాల్స్ ఇవన్నీ గూడా కొన్ని ప్రికాషన్స్ వాళ్ళకి చెప్పడమే కాకుండా
24/7 వాళ్ళకి ఒక టీం ఉండాలి. ఎవరంటే ఏదన్నా హ్యాకింగ్ కానీ ఎలాంటి అటెంప్ట్ ఉన్నా కానీ ఇమీడియట్గా దాన్ని డిటెక్ట్ చేసి కౌంటర్ చేసే టీం అనేది ఉండాలి అనేసి వాళ్ళకి సజెస్ట్ చేశాము. వాళ్ళు ఆల్రెడీ కూడా ఒక యాంటీ పైరసీ సెల్ ఉంది. ఒక 6 ఇయర్స్ నుంచి ఉందని మనం మార్నింగ్ కూడా విన్నాము. యాంటీ పైరసీ సెల్ వాళ్ళే మనకి యాక్చువల్లీ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ సెల్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళది. ఫోరెన్సిక్ ఎనాలిసిస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఈ టీం కూడా ఉంటే అంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్పర్ట్స్ టీము కూడా వాళ్ళకు ఉండి సర్వేలెన్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఈ డిజిటల్ పైరసీ అనే దాన్ని కట్టడి చేయడానికి క్యామ్ కార్డింగ్ జరగకుండా థియేటర్స్లో ప్రికాషన్స్, అట్లాగే హ్యాకింగ్ జరగకుండా సిస్టమ్స్ని సెక్యూర్ చేసుకోవడము, అట్లాగే టెలిగ్రామ్ ద్వారా ఇంకా ఇల్లీగల్ మీన్స్లో కంటెంట్ షేర్ కాకుండా వాళ్ళ దగ్గర కట్టడి చేయడం, ఇలా అన్ని ఆల్ యాంగిల్స్లో 360 డిగ్రీస్ కూడా మనము యాక్షన్ తీసుకోవడం ద్వారా దీన్ని నిరోధించవచ్చండి. మేడం ఇప్పుడు ఇమ్మిడి రవి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి పైరసీ వైపు ఎలా మళ్ళాడు, అతనికి ఇంకా ఎవరో సహకరించారు, వారందరిపైన ఏమైనా ఐడెంటిఫై చేశారు? ఇమండి రవి బీఎస్సీ కంప్యూటర్స్ చేశారండి వైజాగ్లో, ఆంధ్ర యూనివర్సిటీలో. చేసిన తర్వాత ముంబైలో ఎంబీఏ చేశారు. ఇక్ఫై యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసి అతను వెబ్ సర్వీసెస్, వెబ్ డిజైనింగ్, వెబ్సైట్ హోస్టింగ్ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్. సో ఫస్ట్ ఈఆర్ ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీ పెట్టుకున్నాడు. మన కూకట్పల్లి ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఉంటూ ఈ కంపెనీని పెట్టాడు. ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ తక్కువ ఉండేసరికి ఇతను అదే క్రమంలో మ్యారేజ్ చేసుకోవడము, ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ చేసుకోవడము, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అతను ఒక కండిషన్, ఎకనామికల్ కండిషన్ సరిగా లేకపోవడం, ఇన్కమ్ తక్కువ ఉందనేసి వాళ్ళ బంధువులు చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటి వల్ల ఇతను ఏంటంటే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశం డెవలప్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వైఫ్తో డివోర్స్ అయిపోయినాయి. ఎలా మనీ ఎర్న్ చేయాలనేది ఆలోచిస్తున్నప్పుడు ఇతనికి ఈఆర్ ఇన్ఫోటెక్ని టెంపరీగా హోల్డ్ చేసి ఈ పైరసీ వైపుకు దృష్టి మళ్లించాడు. దీనిలో అయితే మనకి తక్కువ టైంలో ఎక్కువ మనీ పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది, పైరసీ వెబ్సైట్ అనేది డిజైన్ చేసి దీన్ని హోస్ట్ చేశాడనమాట. దీనికి అదే టైంలో దీని ప్రకారము కోవిడ్ రావడము, ప్రజలు ఆన్లైన్ కంటెంట్ చూడడము, థియేటర్స్కి వెళ్ళలేకపోవడము, ఇవన్నీ దృష్ట్యా డబ్బులు పెట్టి ఓటీటీలో చూడలేకపోవడం, వీటన్నిటి దృష్ట్యా ఈ వెబ్సైట్స్కి పాపులారిటీ చాలా పెరిగిపోయింది. పెరిగిపోయేసరికి ఇతను ఇంకా డిఫరెంట్ పేర్ల మీద అకౌంట్స్ ఓపెన్ చేసి ఇంకా ఒక వెబ్సైట్ని ఈ మూవీ వాళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ డౌన్ చేస్తే ఇంకో మిర్రర్ వెబ్సైట్ క్రియేట్ చేయడము, ఇట్లా టెక్నిక్స్ ఫాలో అయ్యాడనమాట. 22 నుంచి ఇంకా పెంచి ఇతని యొక్క ఆపరేషన్స్ ఓవర్సీస్లో, ఈ సర్వర్స్ అన్నీ కూడా ఓవర్సీస్లోనమాట. మనకి స్విట్జర్లాండ్, ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ సర్వర్స్ని అక్కడ నుంచి యూస్ చేసుకొని ఎక్కడ క్లూ రాకుండా, ఎవరు పట్టుకోకుండా అకౌంట్స్ కానీ అన్నీ కూడా ఆపరేషన్ చేయడం, ఇదంతా చేస్తున్నాడండి. ఈజీ మనీ తక్కువ టైంలో పొందాలి అనే ఉద్దేశంతో ఇతను తనకున్న టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ని యూస్ చేసి ఈ యొక్క నెట్వర్క్ అంతా కూడా డెవలప్ చేశాడు. మేడం మొత్తం కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది అంటారు. ఎగ్జాక్ట్గా రవి ఎన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేశాడు, ఎంత సంపాదించాడు, అవన్నీ ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడు? ఇతను మన ఎనాలిసిస్లో ఇప్పటి వరకు మనకు దొరికినటువంటి ఎనాలిసిస్ ప్రకారము ఒక 4 అకౌంట్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ మనం అనలైజ్ చేశాము. దీనిలోనే 20 crores ఆఫ్ రూపీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5-6 years ఇతను సంపాదించినట్టు మన దృష్టికి వచ్చింది. ప్రజెంట్ అతని అకౌంట్లోనే 3.5 crores ఉంటే దాన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఆల్రెడీ నోటీస్ పంపించి. ఇంకా అతనికి మనం సీజ్ చేసినప్పుడు ఫిజికల్గా బ్యాంక్ కార్డ్స్, చెక్ బుక్స్ 25-35 అట్లా దొరికినాయి. సో అవన్నీ ఏ బ్యాంకులో ఉన్నాయి, ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా, దానిలో ఎంత మనీ ఉంది, ఇవన్నీ కూడా బ్యాంక్స్కి మనం నోటీసెస్ పంపడం జరిగింది. ఇవన్నీ వచ్చి మనీ ట్రయల్ అనాలిసిస్ అంతా చేస్తే వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎంత, ఇతను ఎంత ఎర్న్ చేశారు అనేది మనకు తెలుస్తుందండి. మొత్తం ఏమైనా ఇక్కడ ఆస్తులు ఏమైనా కూడబెట్టాడా మేడం? హైదరాబాద్లో రవికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయా? పోలీసులు దర్యాప్తులు అవి జప్తు చేసే అవకాశం ఏమైనా ఉంది? ఉన్నాయండి. ఇక్కడ అతనికి ఒక ఓన్ హౌస్ ఉంది, అపార్ట్మెంట్ ఒకటి ఉంది. సో అక్కడ నుంచి అప్రహెండ్ చేసాం మనము. అట్లాగే వైజాగ్ నేటివ్ కాబట్టి వైజాగ్లో కూడా అతనికి ఇల్లు ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఇవే కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఇతను ఏమైనా ఎర్న్ చేశాడా, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అలాంటి 107 BNS ప్రకారం మనము ఫ్రాడ్ అమౌంట్ని ఆక్షన్ చేసి విక్టిమ్స్కి ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంది. సో అదేమన్నా చేయొచ్చా, లీగల్ ఇదంతా కూడా ఒపీనియన్ తీసుకొని ఫర్దర్గా మేము దానిలో కూడా ప్రొసీడ్ అవుతాం. మేడం ఫిలిం ఇండస్ట్రీ ఇన్ని కోట్ల రూపాయలు నష్టపోయామంటున్నారు, ఏ విధంగా అంచనా వేశారు మేడం? అంటే రవి వల్ల ఇంత నష్టం, అంటే దేశవ్యాప్తంగా పైరసీ వల్ల 22,000 కోట్ల నష్టం జరిగింది అంటారు. అది ఏ విధంగా నష్టం జరిగిందని అంచనా వేసారు, దానివల్ల రవికి ఎంత లాభం పొందింది మేడం? ఇది 22,000 కోట్లు నష్టం అనేది పైరసీ సెల్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చారండి.
తెలుగు ఇండస్ట్రీకే పర్టికులర్గా 3,700 కోట్లు ఒక సంవత్సరంలో లాస్ అని వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళ ఎనాలిసిస్ ఏంటి అని చెప్పిన దాన్ని బట్టి రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా ఒక ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్ అన్నీ నార్మల్గా పైరసీ లేకుండా కనుక అవి డిస్ప్లే అయితే ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఈ పైరసీ వల్ల ఇన్కమ్ లాస్ ఎంత అయింది అనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి మనకు అది ఇచ్చారనమాట. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి మూవీస్ దాని ఇన్కమ్ లాస్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిందే క్రైటీరియా. సో ఆ డేటాను బట్టి ఇంత లాస్ అయింది అనేది మనం చెప్తున్నాం అనమాట. మేడం ఇప్పుడు పైరసీకి సంబంధించి పోలీసులకే సవాల్ విసిరారు. అసలు ఐబొమ్మని పట్టుకోలేరు, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి కూడా గతంలో ఉన్న సిపికి మెసేజ్ స్వయంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీరు చాలా వర్క్ చేసి దగ్గరుండి కేసులో అరెస్ట్ చేసి ఏ కీ రోల్ ఏంటిది మేడం అసలు ఇందులో? కీ రోల్ అంటే అంతకుముందే పైరసీ కేసు మనం డిటెక్ట్ చేశాము. అది చాలా పెద్ద కేసు. ఓవరాల్ 4-5 స్టేట్స్లో ఆపరేషన్స్ చేసి 10 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. దాన్ని అరెస్ట్ చేసేసరికి ఇతను ప్యానిక్ అయ్యాడు బేసికల్గా. మనం అట్లా తీసుకోవచ్చు. ఎందుకంటే హ్యాకింగ్ చేయడం ఇవన్నీ కూడా అప్పటి వరకు బయటికి రాలేదు. ఇండియాలో మొదటిసారి మనం చెప్పడం జరిగింది. సో అదే టైంలో ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ కూడా అప్పుడు సిపి గారు మీటింగ్ పెట్టి ప్రికాషన్స్ అన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ డెవలప్మెంట్స్ కూడా పబ్లిక్ ఫోరంలో ఉన్నాయి, అందరూ ఫాలో అవుతున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత న్యాచురల్గా నెక్స్ట్ నా దగ్గరికి వస్తారేమో అనే ఇది ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే అతను మేజర్ పర్సన్ లాస్ కాజ్ చేసే వాళ్ళల్లో. సో నెక్స్ట్ నేనే టార్గెట్ అవుతాను, అతని మీద కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా బేసికల్గా తెలుస్తుంది. సో అందుకోసము ఆ యొక్క సైకలాజికల్ ఇది సిచ్యువేషన్ తోటి అతను రకరకాల మెసేజెస్ పెట్టాడు. బట్ ఎవరేం పెట్టినా పెట్టకపోయినా మా కోర్స్ ఆఫ్ యాక్షన్ అయితే మేము తీసుకుంటాం. అతను ఇచ్చిన థ్రెట్ కానీ ఛాలెంజ్ కానీ వాటితో మాకు సంబంధం లేదు. ఎందుకంటే అతను పోలీస్కి ఇచ్చాడా, మూవీ వాళ్ళకి ఇచ్చాడా, ఇవన్నీ కూడా మేము పట్టించుకోలేదు. మా యొక్క ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాము. ఇలాంటి ఛాలెంజెస్ ఇవన్నీ కేర్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇన్వెస్టిగేషన్ కోర్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ అట్లా థ్రెట్స్ లేకపోతే వాటిని ఎవరు కూడా కేర్ చేయరు. మా ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళాము, డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చేసాము. డే అండ్ నైట్ దాని మీద టెక్నికల్ అనాలిసిస్ చేసాము. ఇందాక చెప్పినట్టు ఫైనల్గా మనము రీచ్ అవ్వగలిగాము. ఈ ట్రాన్సాక్షన్ అంతా ఎక్కడి నుండి వచ్చింది మేడం? అంటే రవి అకౌంట్లకి ఇప్పుడు 20 కోట్లు గుర్తించామన్నారు. బెట్టింగ్ యాప్స్ మెయిన్ చెప్తున్నారు, వాటి నుండే వచ్చిందా ఇంకా అదర్ సోర్స్ ఏమన్నా ఉందా? నేను పర్సనల్గా అతనితో మాట్లాడినప్పుడు, ఇంట్రాగేషన్ చేసినప్పుడు, నీకు ఎక్కడి నుంచి ఇన్కమ్ అంతా సోర్స్ అవుతుంది అని అడిగినప్పుడు, వెబ్సైట్లో ఫ్రీగా మూవీ చూస్తున్నప్పుడు ఇన్కమ్ నీకెలా వస్తుంది అని క్వశ్చన్ చేసినప్పుడు మనకు అతను చెప్పిన రిప్లై ఏంటంటే, ఏదైనా ఇప్పుడు టీవీలో సీరియల్ వస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తాయి. సో ఆ యాడ్స్ వల్ల ఆ ఛానల్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అట్లాగే ఈ వెబ్సైట్ ఎవరైతే హోస్ట్ చేశారో, ఎవరైతే రన్ చేస్తున్నారో అడ్మిన్ కొన్ని యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా దాని నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ ఇతనికి వస్తుంది, వెబ్సైట్ అడ్మిన్కి. అట్లా ఇతని వెబ్సైట్లో ఐబొమ్మ అండ్ బప్పమ్మ టీవీ దానిలో బెట్టింగ్, గేమింగ్ యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా జనరేట్ అయిన ఇన్కమ్ ఇతనికి ఇన్కమ్ అనమాట. గేమింగ్, బెట్టింగ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇతని పార్ట్నర్స్. ఎవరు నీ పార్ట్నర్స్ అని అంటే, ఇండియాలో ఎవరు లేరు, వాళ్ళందరూ ఓవర్సీస్లో ఉన్నారు, వాళ్ళే నా పార్ట్నర్స్ అని చెప్తున్నాడు. బేసికల్గా ఇండైరెక్ట్గా ఏంటంటే బెట్టింగ్ అండ్ గేమింగ్ ఆర్గనైజర్స్.